ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి ప్రాంతంపై ఫోకస్ పెట్టింది. సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకుంటూ హామీలు కురిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులతో మాట్లాడారు. సకల జనుల సమ్మెలో ముందు భాగాన నిలబడ్డది సింగరేణి కార్మికులేనని, సింగరేణి కార్మికుల త్యాగాన్ని బీఆర్ఎస్ మర్చిపోయిందని రేవంత్ అన్నారు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గట్టిగా చేతి గుర్తుకే. కేంద్ర ప్రభుత్వం మెజారిటీ మైండ్లో ఎన్నేళ్ళు పిలిస్తే నువ్వు వేయలేదు ఎవరిని ఏమి అన్నాను. చివరికి అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీకి వాళ్ళ లిక్కర్ దోస్తుకు ఇవాళ బొగ్గుగానే ఇచ్చిన మాట నిజం కాదా? ఆడిచర్ల ప్రైవేట్ చేసింది నిజం కాదా? అందులో కేసీఆర్ కుటుంబానికి వాటాలు లేవా? ఇవాళ నైని కోల్మైన్ అదానీలకు కట్టబెట్టాలని కుట్ర చేసింది ప్రతిమా శ్రీనివాస్ ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరు కార్మికుల డిక్లరేషన్ అడుగుతున్నారు, ఇవాళ మీరు కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడుగుతున్నారు, మీరు పేరు మార్పిడి గురించి అడుగుతున్నారు, ఇవాళ వారసత్వ ఉద్యోగాల గురించి అడుగుతున్నారు, డాక్టర్ల సర్టిఫికెట్ ఇవ్వాలంటే 5 లక్షలు 6 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది ఫిట్నెస్ సర్టిఫికెట్ మీద. వీటన్నిటికీ కారణం ఈ సమస్యలకు పరిష్కారం ఒకే ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయం మీ చేతుల్లో ఉంది.